బర్డ్ ఫ్లూ అనేది మనం ఎప్పుడైతే ఆ బర్డ్స్ దగ్గరగా పోయినప్పుడు వాటి ఫెదర్స్లో ఉండే ఇన్ఫెక్షన్ వైరస్ మన హ్యాండ్స్కి టచ్ అవ్వడం ద్వారా కానీ వాటి దగ్గర మనం అవి పనిచేసే చోట్ల వాటి విసర్జనం ఏదైతే ఉంటుందో తద్వారా అంటే విసర్జనం అంటే ముక్కు ద్వారా కానీ లేకపోతే నోటి ద్వారా అవి ఏవైతే విసర్జనం ఏరియాలో ఎప్పుడైతే ఇతరత్ర యానిమల్స్ కానీ మనుషులు కానీ ఉన్నప్పుడు ఆ రెస్పిరేటరీ ద్వారా అంటే మన ముక్కు ద్వారా ఇన్ఫెక్షను, నోటి ద్వారా ఇన్ఫెక్షన్ గొంతులోకి వచ్చి గొంతులో నుంచి మనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ అన్నది మెయిన్లీగా ఫ్లూ డిజీజ్ అయినా కూడా మెయిన్గా ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. సో ఇది యాక్చువల్లీ వైరస్ బర్డ్స్ నుంచి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి రావచ్చు, లేకపోతే బర్డ్స్ నుంచి డైరెక్ట్ హ్యూమన్స్కి రావచ్చు. ఇది H5N1 అనే ఒక వైరస్గా భావించడం జరుగుతుంది. ఈ వైరస్ మనకు టిపికల్గా సిమ్టమ్స్ వచ్చేటి ఏవైతే ఉంటాయో అది ఫ్లూ సిమ్టమ్స్ లాగానే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతులో నొప్పి, ఒళ్ళంతా పెయిన్స్, జనరలైజ్ వీక్నెస్, ఫీవరు 100 డిగ్రీల వరకు ఉంటుంది. అంతేకాకుండా బాడీలో పెయిన్స్, లూజ్ మోషన్స్, ఇతరత్ర ఎన్నో ఫ్లూ సిమ్టమ్స్ సంబంధించిన మనకు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో జనరల్గా దీన్ని రొటీన్గా చూస్తే రొటీన్ ఫ్లూ డిజీజ్ కానీ న్యూమోనియా కానీ ఊపిరితిత్తుల వ్యాధిగా భావించడం జరుగుతుంది. కానీ ఇది మనకు స్వైన్ ఫ్లూ లాగా కానీ లేకపోతే ఇతరత్ర H1N1 ఇన్ఫెక్షన్ కూడా అయిండొచ్చని భావించడం జరుగుతుంది. తద్వారా మనము పక్కాగా దీనికి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ఎవాల్యుయేషను, ప్రాపర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాన్సూన్ అండ్ వింటర్ సీజన్లో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ అనే డిజీజ్ ఎక్స్టెండ్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇండియాలో కూడా ఇప్పటి వరకు కేరళలో కొన్ని స్టేట్స్లలో ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటివరకు హైదరాబాద్లో కానీ తెలంగాణ 2 తెలుగు స్టేట్లలో కానీ ఇప్పటి వరకు ఇది స్ప్రెడ్ అవుతున్న దాఖలాలు కానీ కనబడటం లేదు. యూజువల్గా బర్డ్ ఏదైతే ఇంట్లో కానీ ఇంకెక్కడ ఇతరత్ర ప్లేసెస్లో ఏవైతే చిన్న బర్డ్స్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అవుతుందో అప్పుడు దాన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ వాళ్ళ ఫామ్ హౌసెస్లో కానీ ఎప్పుడైతే మనం ఈ బర్డ్స్ని పెంచుతారో ఆ ఉండే వ్యక్తులకు కూడా 100 డిగ్రీస్ టెంపరేచర్ రావడం, ఇతరత్ర మనం చెప్పుకున్న లక్షణాలు అంటే దగ్గులు, తుమ్ములు, గొంతు నొప్పి, ఆయాసము, ఒళ్ళు నొప్పులు, జనరలైజ్ మ్యాలేజ్ అంటే జనరలైజ్ వీక్నెస్ రావడం, ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటే వాళ్ళని కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవాల్యుయేషన్ అంటే బేసిక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ బ్లడ్ పిక్చర్లో మనకు ఏమైనా వేరియేషన్ ఉన్నాయా, WBC కౌంట్ పెరిగిందా, RBC కౌంట్ పెరిగిందా, లింఫోసైట్ కౌంట్ పెరిగిందా, తద్వారా ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉన్నదని మనం మెయిన్గా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యాధి పక్కాగా మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు తప్పకుండా మనము ఎక్స్రే చెస్ట్ కానీ లేకపోతే CT స్కాన్ కానీ తీసుకొని ఊపిరితిత్తులు ఎంతవరకు ఎక్స్టెంటివ్ డ్యామేజ్ అయిందన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ 3 టెస్టులు అయిన తర్వాత ఒక బేసిక్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత అంటే మనం ఇతరత్ర వ్యాధులు అంటే జ్వరాలకు సంబంధించిన టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని ఇవన్నీ పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఉంటే అప్పుడు మనం H5N1కు సంబంధించిన స్పెసిఫిక్ RT-PCR టెస్ట్ అనేది చేయాలి. సో ఈ RT-PCR టెస్ట్లో మనం జీన్ స్టడీ చేసి వైరల్ యొక్క జీన్ స్టడీ చేసి ఈ H5N1 అనే వైరస్ ఉందా లేదనేది కనుక్కోవడమే మనకు ముఖ్యంగా ఉద్దేశం. సో ఎప్పుడైతే మనకు ఈ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ ఏదైతే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటామో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాకు సంబంధించిన జీన్ స్టడీ మనకు కన్ఫర్మ్ అయినప్పుడు తద్వారా మనము వాళ్ళని కంపల్సరీ ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఇంట్లో స్ప్రెడ్ అవ్వకుండా ఈ ఇన్ఫెక్షన్ని మనం ఇంట్లో కానీ కమ్యూనిటీలో కానీ స్ప్రెడ్ చేయకుండా వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రొటీన్గా ఎప్పుడైతే మనం ఇన్ఫెక్షన్ చూస్తామో వాళ్ళకి జనరలైజ్డ్ రెస్పిరేటరీ డిజీజ్ సిమ్టమ్స్ సైన్స్ ఉన్నప్పుడు ఇలా ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేసినప్పుడు వాళ్ళకు కంపల్సరీగా ప్రాపర్గా న్యూట్రిషన్ ఇవ్వడం. ఎప్పటి వరకైతే మనం ఇంట్లో కేర్ తీసుకోగలుగుతామో అంటే ఎప్పుడైతే ఊపిరితిత్తుల వ్యాప్తి చెందనంత వరకు రొటీన్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ త్రోట్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లో ఐసోలేట్ చేసి
వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అంటే పారాసెటమాల్ ఇవ్వడము, లేకపోతే యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ లాంటివి సిట్రిజిన్ ఇవ్వడము, మాంటెకెల్సీ లాంటి మాత్రలు ఇవ్వడం. అలాగే కొంత మనకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు, అప్పర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు పైభాగంలో ముక్కు నుంచి వచ్చే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఏముంటాయి, తద్వారా మనం ఇవ్వాల్సినది యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మనం కావాలంటే ఒక యాంటీబయాటిక్ కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ యాడ్ చేసినప్పుడు తప్పకుండా మనకు సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అవుతుందో, అంటే ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అవుతుందో, అప్పుడు మనకు ఊపిరితిత్తులో ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయాసం మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటాం. సో ఎప్పుడైతే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ మనకు మొదలవుతుందో అప్పుడు మనం అడ్మిషన్ అని అనుకోవచ్చు. అడ్మిషన్ అంటే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం రొటీన్ యాంటీబయాటిక్ ఇస్తాము, యాంటీ అలర్జిక్స్ ఇస్తాము, యాంటీపారెటిక్స్ ఇస్తాము. వీటితో పాటు మనము ఆక్సిజన్ శాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్లో చూపెట్టేదాన్ని, అంటే బిలో 90 to 90 బిలో ఆక్సిజన్ శాచురేషన్ వస్తే మనం 1 to 2 లీటర్స్ ఆక్సిజన్ మాస్క్ పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మనం కనీసం ఒక 3-4 రోజుల నుంచి 5 రోజుల వరకు ఆక్సిజన్ సపోర్టు, ఐవీ యాంటీబయాటిక్స్, యాంటీ అలర్జిక్స్, యాంటీపారెటిక్స్ ఇలాంటివి ఇస్తూ, కొంత న్యూట్రిషన్ ఇస్తూ, కొంత పేరెంటల్ ఫ్లూయిడ్స్ ఇస్తూ వారిని మనం డిహైడ్రేషన్లో పోకుండా, లేకపోతే రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ లైక్ న్యూమోనియా కానీ, లేకపోతే ఏఆర్డిఎస్ కానీ, సిఓపిడిలోకి పోకుండా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తద్వారా వాళ్ళని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ చూస్తూ, ఎప్పుడైతే శాచురేషన్స్ లెవెల్స్ మనకు నార్మల్గా మెయింటైన్ అవుతాయో 1 to 2 లీటర్స్ ఒక 4-5 డేస్లో మెల్లగా ఆక్సిజన్ వీన్ డౌన్ అంటే తక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి న్యూమోనియా, ఊపిరితిత్తుల్లోని ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ద్వారా న్యూమోనియా సివియారిటీ పెరిగి ఊపిరితిత్తులో నంజు చేరిపోయి ఊపిరితిత్తులు ఆడలేని పరిస్థితుల్లో శాచురేషన్ లెవెల్స్ 80కి తక్కువ పడిపోయేటప్పుడు వారికి ఎక్స్టర్నల్ సపోర్ట్ బైపాప్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బైపాప్ మిషన్ అన్నది మనము ఒక మాస్క్ లాంటిది ఒక మిషన్కు కనెక్ట్ చేసి ఎన్విరాన్మెంటల్ ఆక్సిజన్ సప్లిమెంట్ రెండు కలిసి ప్రెషర్ ఎఫెక్ట్ తోటి మనం ఊపిరితిత్తులకు పుష్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకు లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులో ఉండే సఫిషియెంట్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు న్యూమోనియా అన్నది ఊపిరితిత్తుల వరకు స్ప్రెడ్ అయి ఉంటుందో, అది బ్యాక్టీరియల్ అయినా, వైరల్ అయినా, బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వలన కూడా అయినా కూడా, అప్పుడు మనం తప్పకుండా హయ్యర్ యాంటీబయాటిక్ లాంటివి సూపర్ యాడెడ్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వడం వలన మనకు లంగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనము స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా, అంటే డెక్సామెథాజోన్ ఇంజెక్షన్ కూడా తప్పకుండా మన నంజుని కంట్రోల్ చేయడానికి, నంజుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా మనం యాంటీ అలర్జిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సి వస్తే సపోజ్ ఏదైనా పల్మనరీ ఎంబాల్జంలోకి పోతుంది, ఈ వైరల్ లోడ్ వలన ఊపిరితిత్తులోని రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కాక హైపాక్సియా పోయి పేషెంట్ టిపికల్ కండిషన్లో పోతున్నాడు. తద్వారా మనం డైమర్ అనే టెస్ట్ చేసుకొని అది పాజిటివ్ వస్తే వారికి కంపల్సరీ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మనకు బైపాప్ మిషన్ ఇనిషియల్గా యూజ్ చేస్తాము, ఆ తర్వాత సరిపోకపోతే హైఫ్లో ఆక్సిజన్ యూజ్ చేస్తాము, అది సరిపోకపోతే సిపాప్ మిషన్ పెడతాము, అది సరిపోకపోతే మనం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళని రికవరీ చేసే ప్రయత్నం చేస్తాము. సో మోస్ట్లీ 98% వరకు మనకు ఈ మిషన్స్ ద్వారా వాళ్ళని రికవర్ చేయొచ్చు. ఒక 2 to 3% అవసరం ఉంటే ఎక్మో మిషన్ ద్వారా కూడా వాళ్ళని రికవర్ చేయొచ్చు. సో 1 to 2% డెత్ రేటు కూడా మనం కామన్గా చూస్తాం. సో ఈ బర్డ్ ఫ్లూలో కామన్గా మనం కేర్ తీసుకోవాల్సింది ఇప్పుడు ఏదంటే గవర్నమెంట్ కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్స్ కానీ, పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ కానీ ఎక్కడైతే యానిమల్స్ ఆర్ బర్డ్స్ చనిపోతున్నాయో, అన్ఎక్స్పెక్టెడ్లీ చనిపోతున్నాయి, సడన్గా చనిపోతున్నాయి అన్న వాటిని వెటర్నరీ డాక్టర్స్ కంపల్సరీగా ఆ బర్డ్స్ని అన్నీ సీజ్ చేసుకొని ఆ బర్డ్స్కి కావాల్సిన వైరల్ టెస్ట్ చేసి ఏదైతే రొటీన్ H5N1 వైరస్ యాంటీజెన్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి కాకుండా రొటీన్ వలన చనిపోవడం జరిగితే మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే బర్డ్కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి H5N1
యాంటీజెన్ ప్రాపర్టీస్ ఉంటే తప్పకుండా ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న బర్డ్స్ని అన్నిటినీ తీసుకెళ్ళి పాతి పెట్టడం కానీ లేకపోతే ఆ బర్డ్స్ని ఎక్కడైనా ఖననం చేయడం తప్పకుండా చేయాలి. భూమిలో పాతి పెట్టడమా ఖననం చేయడం అన్నది వెటర్నరీ డాక్టర్స్ చేస్తారు. తద్వారా వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ని ఇతరత్ర యానిమల్స్కి కానీ లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ మనుషులకు కానీ స్ప్రెడ్ అవ్వకుండా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను వెటర్నరీ హెల్త్ సిస్టంలో ఇది ఒక భాగము. ఇది వైడ్ స్ప్రెడ్ కాకుండా కమ్యూనిటీస్ స్ప్రెడ్ కాకుండా కంట్రీ మొత్తానికి స్ప్రెడ్ కాకుండా కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇటు వెటర్నరీ డాక్టర్సే కాకుండా ఇటు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనే డిజీజ్ మీకు చెప్పడం ఏంటంటే ఇది ఒక పక్షి పక్షి వలన వచ్చే జ్వరంగా భావించడం జరుగుతుంది. సో ఇది మనకు రొటీన్గా ఈ మధ్య లాస్ట్ మనం కోవిడ్కు ముందు అంటే 2019లో మనం కామన్గా స్వైన్ ఫ్లూ డిజీజ్ అని కామన్గా చూసినాం. ఆ స్వైన్ ఫ్లూ డిజీజెస్ కూడా సేమ్ ఒక టైప్ ఆఫ్ వైరల్ డిజీజు. ఇది బర్డ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఇతరత్ర చైనీస్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో చూడటం వల్ల అది మన ఇండియాలోకి కూడా ఏదైతే ఎయిర్ ద్వారా అంటే ఫ్లైట్స్లో వచ్చే వ్యక్తుల ద్వారా ఎన్ఆర్ఐస్ ద్వారా ఆర్ ఫారినర్స్ ద్వారా మన ఇండియాకు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. తద్వారా అప్పుడు ప్రజలంతా భయభ్రాంతులు చెంది చికెన్ తినడం మానేశారు. బర్డ్స్ ఏమైనా వాళ్ళకు రొటీన్ నాన్ వెజ్ తినడంలో వాడుకోవడంలో భయపడి మానేశారు. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. హెల్దీ చికెన్ ఏదైతుందో దాన్ని మనం 100 above degrees సెంటీగ్రేడ్లో బాయిల్ చేస్తాం కాబట్టి ఆ బర్డ్లో ఉండే ఏ వైరస్ కూడా బతికే అవకాశం లేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ బర్డ్కి ఈ వైరస్ ఉంటే దాన్ని మనం ముట్టుకోవడం కానీ దాని యొక్క ఫెదర్స్ను పీకడం వలన చేయటం వలన ఆ వైరస్ మన హ్యాండ్స్కు అంటుకుంటే ఆ హ్యాండ్స్ మన ముక్కుకు నోరుకి కానీ కంటికి కానీ టచ్ అయితే ఆ వైరస్ మన యొక్క ద్రవాల ద్వారా అంటే నోట్లో ముక్కులో కళ్ళల్లో ఉండే లిక్విడ్స్ ద్వారా అంటే ఆ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో లాక్రిమల్ లిక్విడ్ ఇక్కడ అంటాము, నోజల్ లిక్విడ్స్ ఉంటాయి, ఓరల్ లాలాజలం ఉంటుంది, ఆర్ సలైవా ఉంటుంది. తద్వారా మనకు ఈ ఇన్ఫెక్షను ఊపిరితిత్తులోకి పోయి ఊపిరితిత్తులో వైరల్ లోడ్ పెరిగి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సీజన్లో మనం ఏ బర్డ్స్నైనా హ్యాండిల్ చేసినప్పుడు జాగ్రత్తగా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని గ్లౌజ్ వేసుకొని బర్డ్స్ హ్యాండ్లింగ్ చేయడం ముఖ్యం ఇంపార్టెంట్. అంతేకాకుండా దాన్ని క్లీన్ చేసినప్పుడు కూడా కంపల్సరీ శానిటైజేషన్ చేసుకోవాలి. మీరు మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్తో పాటు మీ హ్యాండ్స్ గ్లౌజ్ ఉండాలి. మీ హ్యాండ్స్ కూడా శుభ్రంగా శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. తద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ని మనం రాకుండా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఈ బర్డ్ ఫ్లూ అనే డిజీజ్ని మనకు రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా మనం పౌల్ట్రీ ఫామ్లలో కానీ లేకపోతే ఇతరత్ర షాపులలో కూడా వాళ్ళకి పబ్లిక్ హెల్త్ సిస్టంలో మున్సిపాలిటీస్ యొక్క హెల్త్ ఇన్స్పెక్టర్స్ రోల్ ఏంటంటే వాళ్ళు వెటర్నరీ డాక్టర్ సాయంతో వాళ్ళు చికెన్ ఆర్ ఎనీ బర్డ్స్ అమ్మే ప్లేసెస్లో వెళ్ళి అక్కడున్న వ్యక్తుల్ని వెరిఫై చేయడం, అక్కడున్న బర్డ్స్ని వెరిఫై చేసుకోవడం, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర్పడం, వాళ్ళు రా చికెన్ ఎప్పుడైతే క్లీన్ చేస్తారో అప్పుడు తీసుకోవాల్సిన వాష్ చేయాల్సిన పద్ధతులు, వాళ్ళ చేతులు చేసుకోవాల్సిన హ్యాండ్ శానిటైజేషను, మాస్కులు వాడుకోవడము, గ్లోవ్స్ ధరించి ఆ ప్రక్రియ చేయడం. తద్వారా వాళ్ళు ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయొచ్చు. మనకు ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ అనే డిజీజు బిఫోర్ కుకింగ్ మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆఫ్టర్ కుకింగ్ మనకు ఈ వైరస్ ఉండే అవకాశం ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భయం ఉండకూడదు, ప్రజల్లో భయపడొద్దు. ఇది బాయిల్ చేసిన తర్వాత కుకింగ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వైరస్ జీవించి ఉండదు. ఇది కేవలం వండక ముందు హ్యాండ్లింగ్ చేసే వ్యక్తులలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా శానిటైజేషను, మాస్క్ ధరించి హై ఫ్లో వాటర్లో ఈ చికెన్ని బర్డ్స్ని కానీ శుభ్రం చేసి కుక్ చేయడం అనేది మేజర్ రోల్. ఇంకా బాయిల్డ్ వాటర్లో క్లీన్ చేసేసి మీరు కుక్ చేసినా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. సో ముఖ్యంగా మనం ద బర్డ్ ఫ్లూ అనే డిజీజ్ని H5N1 ఒక యాంటీజెన్ ప్రాపర్టీస్ ఉన్న వైరస్ని మనం RT-PCR టెస్ట్ ద్వారానే కన్ఫర్మ్ చేసుకొని తద్వారా ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మనం తీసుకోవాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇంతవరకు నేను చెప్పిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మనం బయటపడతాం. స్వైన్ ఫ్లూ వలన మనం ఎంతోమంది భయభ్రాంతులు చెందారు. అలాంటి భయభ్రాంతులు చెందకండి. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మన కేర్ మనం ఫస్ట్ తీసుకుంటాం. వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దానికి సంబంధించిన పల్మనాలజిస్ట్లను కానీ ఫిజిషియన్స్ని కానీ కలిసి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు రికవర్ చేసుకొని బాగుంటారు.